రెడ్ వైన్. దీని గురించి చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి. రెడ్ వైన్ తాగడం మంచిదని కొంతమంది, తాగడం మంచిది కాదని మరికొంతమంది భావించే వాళ్ళు ఉంటారు. ఇది కూడా మద్యపానం లాంటిదేని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే రెడ్ వైన్ తాగడం మంచిదేనా? రెడ్ వైన్ మగవారు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా తాగొచ్చా? అసలు రెడ్ వైన్ తాగితే మన శరీరంలో జరిగే మార్పులేంటి? ఇది మన శరీరానికి మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా? ప్రస్తుతం ఈ విషయం గురించి తెలుసుకుందాం. అప్పుడప్పుడు రెడ్ వైన్ తీసుకోవడం మంచిదే అని చెప్తున్నారు వైద్యులు. అయితే లిమిట్లో రెడ్ వైన్ తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. రెడ్ వైన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మన లివర్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు రెడ్ వైన్ తాగితే ఆ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందుతారు. రెడ్ వైన్ తాగడం వల్ల క్యాన్సర్ సమస్యను కూడా దూరం చేస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో రెడ్ వైన్ ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి రెడ్ వైన్ దోహదం చేస్తుంది. రక్తంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను రెడ్ వైన్ తగ్గిస్తుంది. దీంతో రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మానసికంగానూ చాలా రిలాక్స్ అవుతారు. ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి. హాయిగా నిద్ర పడుతోంది. ఎప్పుడు ఒత్తిడితో ఇబ్బంది పడేవాళ్ళు చిన్న టీ గ్లాస్ సైజ్ పరిమాణంలో రెడ్ వైన్ తీసుకుంటే మంచిది. రెడ్ వైన్ తీసుకునే వారిలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రెడ్ వైన్ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతోంది. అంతేకాదు మన చర్మం కూడా అందంగా మారేలా రెడ్ వైన్ చేస్తోంది. ఇన్ని ప్రయోజనాలను చేకూర్చే రెడ్ వైన్ను ఒక మెడిసిన్ లాగా లిమిట్లో తీసుకుంటే సూపర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని వైద్యులు చెబుతున్నారు.